ఎన్నికలకు ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శృంగార తార స్టార్మీ డేనియల్ తో అక్రమ సంబంధ కేసులో ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లుగా న్యూయార్క్ కోర్టు తేల్చింది. అయితే దోషిగా నిరూపించబడిన ట్రంప్ జైలుకెళ్తే అమెరికా ఎన్నికలపై ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇంతకీ ట్రంప్ జైలుకెళ్తారా? ట్రంప్ ప్రత్యర్థి బైడెన్ కు లైన్ క్లియర్ అయినట్లేనా? అసలు ఈ తీర్పు తర్వాత అమెరికా ఓటర్లు ఏమనుకుంటున్నారు? లెట్స్ ఫోకస్. అమెరికా ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థిపై నేరం నిరూపితం. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్తో ఆ పనులు నిజమే. డబ్బులిచ్చి నోరు మూయించిన మాట నిజమే. దాదాపు 34 కేసుల్లో ట్రంప్ను దోషిగా తేల్చిన కోర్టు. ఇక జైలుకేనా, లేదంటే మరో ఛాన్స్ ఉందా? చట్టం ఎవరికీ చుట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానమే అనే మాటలు ఎవరన్నారో గాని ఈ మాట ఇప్పటికైతే యూనివర్సల్ సత్యమని నిరూపితమైంది అనుకుంటున్నారు ట్రంప్ వ్యతిరేకులు. ట్రంప్ ప్రత్యర్థి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా కోర్టు నిర్ణయం తర్వాత ఈ మాటే అన్నారు. అయినంత మాత్రాన ట్రంప్ జైలుకు వెళతారా అంటే ఏమో, ఇక్కడ సందేహం కూడా లేకపోలేదు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఏ హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను దోషిగా గుర్తిస్తూ న్యూయార్క్లోని న్యాయస్థానం తీర్పు చెప్పింది. నిజానికి ఇదొక చరిత్రాత్మక తీర్పు. ఇంతవరకు ఏ అధ్యక్షుడు, ఏ మాజీ అధ్యక్షుడు ఎదుర్కొని ఇలాంటి తీర్పు అమెరికా చరిత్రలోనే మొదటిసారి. అలాగే దోషిగా నిర్ధారితమైన ప్రధాన పార్టీకి చెందిన మొదటి అభ్యర్థి కూడా ఆయనే. అయితే దీనిపై తుది తీర్పును, అంటే ట్రంప్కు శిక్షను ఖరారు చేసేది మాత్రం జూలై 11న. ఇక ఆ శిక్ష ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్తో శృంగార కార్యకలాపాల్లో పాల్గొన్న విషయం బయటపెట్టకుండా ఉండటానికి 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమెకు ట్రంప్ డబ్బులు చెల్లించారని, ఆ చెల్లింపులను కప్పిపుచ్చటానికి తన బిజినెస్ లెక్కల్లో తప్పుడు వివరాలు చూపించారని ట్రంప్పై అభియోగాలు నమోదయ్యాయి. ఆ కేసుకు సంబంధించిన తీర్పులో ట్రంప్ను మొత్తం 34 ఆరోపణల కింద దోషిగా గుర్తించినట్లు మే 30వ తేదీన న్యూయార్క్లోని మన్హాటన్ క్రిమినల్ కోర్టు ప్రకటించింది. సంచలనం సృష్టించిన ఈ తీర్పుతో ఒక నేరంలో దోషిగా తేలిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డుకెక్కారు. అయితే కోర్టు ఇచ్చిన ఈ తీర్పు డొనాల్డ్ ట్రంప్ సిగ్గుచేటుగా అభివర్ణించారు. తాను అమాయకుడిననే విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. దేశం కోసం, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. 12 మంది జ్యూరీ సభ్యులు 2 రోజుల పాటు తుది విచారణపై కసరత్తు చేసి ఏకాభిప్రాయంతో ఈ తీర్పును ప్రకటించారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జ్యూరీ చీఫ్ గా వ్యవహరించిన జడ్జి మోర్గాన్ పై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి పరుడి న్యాయం ఇలాగే ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన తీర్పు నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలిస్తారని అన్నారు. అయితే ఈ కేసులో న్యాయస్థానం 22 మంది సాక్షులను విచారించింది. వీరిలో డబ్బుల చెల్లింపులో కీలకమైన వ్యక్తి అయిన మాజీ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కూడా ఉన్నారు. 6 వారాల పాటు కొనసాగిన ఈ విచారణ తరువాత తీర్పును వెలువరించారు. అయితే ఈ తీర్పుతో న్యాయం బతికే ఉందన్న విషయం అర్థమైందని ట్రంప్ విమర్శకులు అంటుంటే, జో బైడెన్ ప్రభుత్వ వేధింపు చర్యలో ఇది భాగమని, రాజకీయ కుట్ర అని రిపబ్లికన్ పార్టీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ను అధికారికంగా అధ్యక్ష అభ్యర్థిగా పేరు ఖరారు చేయడానికి మిల్వాకులో నిర్వహించే నేషనల్ కన్వెన్షన్ కు సరిగ్గా 4 రోజులుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ను శిక్షార్హమైన దోషిగా ఖరారు చేయడంతో అమెరికన్ రాజకీయాల్లో వేడి రాజుకుంది. అయితే ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు జ్యూరీ సభ్యులు వివరాలను రహస్యంగా ఉంచారు. నిజానికి మాఫియా నేరాల్లో గాని, ఇతర హింసాత్మక కేసుల్లోనే ఇలా అరుదుగా జ్యూరీ సభ్యులు వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఇక ఈ కేసులో జ్యూరీ దోషిగా నిర్ధారించడంతో ఆయనకు గరిష్టంగా 4 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లేదంటే భారీగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అదీ కాకపోతే 2 కలిసి కూడా ఉండొచ్చు. అది పూర్తిగా న్యాయమూర్తి చేతిలోనే ఉంటుంది.
ఇక వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి సిద్ధమవుతోన్న ట్రంప్కు ఇది భారీ ఎదురుదెబ్బే అయినప్పటికీ ఈ తీర్పుపై అప్పీల్కు కోర్టు అనుమతించడంతో ట్రంప్ బెయిల్ లేకుండా విడుదలవటంతో పాటు పైకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ జైలుకు వెళ్లినా ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవటం కుదరదు. కాకపోతే ఆయన ఓటు వేసే హక్కు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక ట్రంప్ అప్పీల్కు వెళ్లాలని అనుకున్నా హష్ మనీ కేసులో జూలై 11న శిక్ష విధించడం మాత్రం ఖాయం. ఈ తుది తీర్పులో ట్రంప్కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందనే అభిప్రాయాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికాలో రాజకీయ మార్పులపై అంచనాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇలాంటి రాజకీయ వాతావరణం ఇదివరకు ఎన్నడూ అమెరికాలో ఎదురవ్వలేదు. కాబట్టి ఓటర్ల ఆలోచన ఎలా ఉంటుంది అనేది విశ్లేషకులకు కాస్త క్లిష్టంగానే కనిపిస్తున్న అంశం. డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలోనే రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు డొనాల్డ్ ట్రంప్ గట్టి పోటీనివ్వనున్నారని ఇప్పటికే వచ్చిన సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో అయితే ట్రంప్ కాస్త మెరుగైన స్థితిలో ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కానీ ట్రంప్ దోషిగా తేలితే మాత్రం ఈ పరిస్థితి మారిపోతుందని కొన్ని సర్వేలు ఇప్పటికే సూచించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ దోషిగా తేలారు. ట్రంప్ పై నేరం రుజువైతే ఆయనకు ఓటు వేయబోమని ఇటీవల నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో పలువురు ఓటర్లు చెప్పారు. ఆయన దోషిగా తేలితే తమ మద్దతు గురించి పునరాలోచిస్తామని ఏప్రిల్లో ఇప్సోస్ ఏబీసీ న్యూస్ చేసిన సర్వేలో ట్రంప్ మద్దతుదారుల్లో 16% మంది వెల్లడించారు. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ట్రంప్ మాత్రం అదేం పట్టనట్టు తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.